హలో ఫ్రెండ్స్, మీరు స్నాప్చాట్ యాప్ యూస్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్నాప్చాట్లో మీరు సేవ్ చేసుకునే మెమరీస్ అన్ని ఇప్పుడు మెమరీస్లోనే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే స్నాప్చాట్ ఇప్పుడు కొత్తగా స్టోరేజ్కి మనీ ఛార్జ్ చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు స్నాప్చాట్లో ఉన్న మెమరీస్ అన్నిటిని అన్లిమిటెడ్గా స్టోర్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. కానీ ఇప్పుడు ఆ ఫ్రీ స్టోరేజ్ అనేది కేవలం 5 GB వరకే ఉంటుంది. అయితే మీరు స్టోరేజ్ ఆప్షన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్నాప్చాట్లో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే స్టోరేజ్ ప్లాన్స్ వచ్చేసరికి 100 GB నుంచి 5 TB వరకు ఉన్నాయి. 100 GB స్టోరేజ్ కావాలనుకుంటే $1.99, 250 GB స్టోరేజ్ కావాలనుకుంటే $3.99, అలాగే 5 TB వరకు స్టోరేజ్ కావాలనుకుంటే $15.99 పర్ మంత్ కి పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా యాప్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్నామని దీనికి కూడా అంటే మా వల్ల కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ స్నాప్చాట్లో ఉన్న మెమరీ స్టోరేజ్ అనేది మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మీరు కానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్కి అప్గ్రేడ్ అవ్వకపోతే మీ స్టోరేజ్ అనేది 5 GB కన్నా ఎక్కువ ఉంటే అది ఓన్లీ 12 months మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా అది డిలీట్ అయిపోతుంది. అదేంటన్నయ్యా, ఇప్పటికే మేము చాలా యాప్స్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈఎంఐలు కడుతున్నాం, దీనికి కూడా సబ్స్క్రిప్షన్ అంటే ఇంకా మా వల్ల కాదు, ఏదో ఒకటి చెప్పన్నయ్యా అంటే ఖచ్చితంగా మీ యాప్లో ఉన్న మెమరీ డేటా అనేది మీ ఫోన్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఈ స్టోరేజ్ ప్లాన్స్ ఇండియాలో అవైలబుల్గా రాలేదు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి మీ కృష్ణ టెక్ బైట్స్. థ్యాంక్ యూ, బాయ్, జై.